ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానముతో వాళ్ళందరినీ ప్రేమించి మనకిచ్చినట్టు వర్తమానం బట్టి మన హృదయములో తెలివితో జ్ఞానముతో దేవుని నామను గణపరుచుకుంటూ బ్రతుకుటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఈరోజు ప్రభు మనం ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మనకు ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో మరి తెలివితో బ్రతుకుట, దేవుని యొక్క అభిషేకమును మనం పొందుకుంటాం. కాబట్టి మూర్ఖులు జ్ఞానమును ఉపదేశాన్ని తిరస్కరిస్తారని. కాబట్టి ఈరోజు మూర్ఖత్వంగా మనం జీవించకూడదు. ప్రభు రాబోతున్న సమయంలో తెలివిగా జ్ఞానముగా ఉపదేశం వినుట వారుగా ఉండి బ్రతకటానికి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా భయము భక్తి కలిగి బ్రతకట కదా మనము ఈ లోకములో ప్రభు కోసము మరి బ్రతుకుంటున్నాం కదా. అదేవిధంగా ప్రభు మరి ఒక మాట కూడా, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధనను తోచివేయకము. మరి తల్లిదండ్రులు చెప్పినట్టు ఉపదేశము కానీ, తల్లి చెప్పినట్టు బోధన కానీ తోచివేయకూడదు. ఈ రోజుల్లో మరి దేవుని యొక్క చిత్తములో, దేవుని కృపలో ఎగ్జాములు రాసిన బిడ్డలకు కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివించాలని, మరి ఆత్మికంగా కానీ శారీరకంగా కానీ మరి ఎన్ని ఎగ్జామ్ నడుచున్నప్పటికీ బిడ్డలు ఎంతో చదువని వారు బోధిస్తుండగా వారి బోధనను తోచివేయకుండా చిన్న బిడ్డలుగా ఉన్నట్టు వారు తెలివిగా జ్ఞానంగా దేవుని ఉపదేశం అయితేమి, మరి లోక సంబంధంగా శారీరకంగా తల్లిదండ్రులు చెప్తున్నట్టు మాటలు విని మీ విద్యా బుద్ధులు కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకొని మీరు ఎగ్జామ్లకు వెళ్ళేటప్పుడు ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఏ సమయంలో అయితే మీరైతే ఆ దినము ఏ ఎగ్జామ్ మీకు దేవుడు చూచున్నాడో ఆ ఎగ్జామ్లో మీరు దేవుని యందు దేవుని ఉపదేశమును విని, తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని, బోధన ప్రకారమే జ్ఞానంగా మూర్ఖులుగా ఏది కూడా త్రోచివేయకుండా, మరి ఈ నెలలో మరి ఎగ్జామ్ నడుచుండగా ఈ ఎగ్జామ్లో మీరందరూ కూడా తండ్రి యొక్క ఉపదేశ ప్రకారం దేవుని పైన ఆధారపడి మీరు ఎగ్జామ్కు ప్రార్థన చేసుకుని వెళ్ళాలని మీరందరూ కూడా సంతోషంగా మరి చాలామంది ఫోన్ చేసి చెప్పున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క మరి ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా వారందరి కోసము కల్వరి ప్రేమలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి, ప్రతి పిల్లలకు ఆశీర్వాదకర, ప్రతి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించాలంటే మీరు కష్టపడి జ్ఞానముతో తెలివితో దేవుడిచ్చిన కృపతో మీరు జ్ఞాపశక్తి దేవుడు మీకు అనుగ్రహించిన గాక మీరు మంచిగా ఎగ్జామ్లు రాయాలని కూడా మేము కల్వరి ప్రేమ ద్వారా అనుదినం ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటున్నాం, మనవి చేసుకుంటున్నాం. కాబట్టి అయితే మీరు కానీ ఆయన తట్టు తిరిగి ఉండాలని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తున్నారు. నా గద్దెంపులకు తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలియపరచదును. నా గద్దింపులకు తిరుగుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదను. దేవునికి స్తోత్రం. మరి ఆయన మన పైన ఆయన ఆత్మ ఎప్పుడు కుమ్మరించుంటున్నది. మూర్ఖుల్లాగా మనం జీవించకూడదు, తెలివి లేనట్టు వారుగా మనం బ్రతకకూడదు. లోకములో ఏది కూడా మూర్ఖత్వంగా జీవించినట్టు వారు దేవుని యొక్క మరి వర్తమానాన్ని అనగా ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నారు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా మూర్ఖంగా జీవించకూడదు. జ్ఞానముతో దేవుని ఉపదేశాన్ని మనము అందరము అంగీకరించాలి. అంగీకరించి ఆయన నామానికి ప్రియ బిడ్డలుగా జీవించాలని మరి చిన్నలకు పెద్దలకు కూడా మన ప్రభు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివాసించును, వాడు కీడు వచ్చి ఉన్న భయము లేక నెమ్మదిగా ఉండును. తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితంగా, వాడికి కీడు వచ్చిన కూడా నెమ్మదిగా ఉంటాడు. ఎందుకంటే
దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించాలి. మరి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన చిత్త ప్రకారం నడచకుండా మనం ఏది అడిగినా మనకు అది దొరకదనే కూడా మనము నమ్మాలి. కాబట్టి దేవుని చిత్తములో ఉండి అంత నీ చిత్తమే అని ఆయన పైన ఆధారపడి ఏ కుమార్తె, కుమారుడు, బాలులు ఆయన నామంలో ఉండి ఏది అడుగుతున్నారో, మీ ఎగ్జామ్ విషయంలో ఏదైతే మీరు తండ్రి నామములో మరి బతిమలాడుకొని అడుగుచు రాయిచున్నారు, ప్రభు అంత మీకు అనుగ్రహించి ఆయన ఆత్మ మీ మీద కుమ్మరించి తెలివిని జ్ఞానాన్నిచ్చి మీరు ఫస్ట్ క్లాస్లో వచ్చే భాగ్యముని తండ్రి మీకు దయచేస్తారని మీరు నమ్మాలి. దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలి, ఆయన తట్టు తిరగాలి, ఆలకించాలి. ఆ విధమైన మనమందరం ఉందామా? దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా నైనా, నీ బిడ్డలు తండ్రి తెలివితో జ్ఞానంతో నైనా మరి ఎగ్జాములు రాసిన ప్రభువ, నైనా సంవత్సరం అంతా చదివి ఉంటుండగా నా ప్రభువ, వారికి జ్ఞానం కొరతగా ఉంటే జ్ఞానాన్ని దైత్యమని అడుగుచున్నారు. వాడి కుటుంబంలో ప్రభువ సంతోషాన్ని, ఆనందాన్ని, తల్లిదండ్రుల పిల్లలు నైనా దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క ఉపదేశం అంగీకరించి నాయన నీ పిల్లలు నా ప్రభువా నిన్ను మనవి చేసి ప్రార్థన చేసుకుంటుండగా, కలువర ప్రేమ మనవి చేసి ప్రార్థన చేసుకుంటుండగా నీ బిడ్డలందరూ తండ్రి సంతోషంగా ఎగ్జామ్ రాసే భాగ్యమును నైనా నీ పిల్లలకు తండ్రి ఎవరైతే అడుగుచున్నారో అడిగినట్టు వారికి కూడా సహాయం దయచేయమని, ప్రతి బిడ్డ మంచి మార్కులలో మంచి తండ్రి బహుమానం తెచ్చుకొని భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.